సాధారణంగా మా హాస్పిటల్‌లో కాళ్ళు, మడమలు లేదా పాదాల వాపులతో చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. అసలు ఈ వాపులు ఏంటి? ఎందుకు వస్తాయి? దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా? లేదా అది రాకుండా ముందరే ప్రివెంట్ చేసుకోవచ్చా? నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రమ్య హాసిని, కన్సల్టెంట్ జనరల్ సర్జన్ ఎట్ ద ఫుట్ డాక్టర్ హాస్పిటల్. సో, పీడల్ ఎడిమా. ఈ వారం దీని గురించి కొంత అవగాహన పొందుదాం. అసలు పీడల్ ఎడిమా అంటే ఏంటి? పాదాలు లేదా మడమల్లో టిష్యూస్ మధ్యలో ఫ్లూయిడ్ చేరుకుపోతే దాన్ని పీడల్ ఎడిమా అంటారు. కొన్నిసార్లు ఈ టిష్యూ ఫ్లూయిడ్ మనకి మోకాలు కింద వరకు కూడా చేరుకోవచ్చు. ఈ పేషెంట్స్ మనకి ప్రెజెంట్ అయ్యేటప్పుడు కూడా ఈ లెగ్ స్వెల్లింగ్‌తోనో లేదా ఫుట్ అండ్ యాంకిల్ స్వెల్లింగ్‌తోనో ప్రెజెంట్ అవుతారు. ఇవే కాకుండా వాళ్ళ స్కిన్ కూడా చాలా స్ట్రెచ్డ్‌గానో, షైనీగానో లేకపోతే కొన్నిసార్లు డిస్కలరేషన్ కూడా ఉంటూ ఉంటుంది. ఇవే కాదు, వాళ్ళకి షూస్ వేసుకోవడంలో డిఫికల్టీ కానీ, లేదా పాదము, కాళ్ళు అంత బరువుగా ఒక రకమైన లాగినట్టుగా డిస్కంఫర్ట్ ఫీలింగ్ కూడా ఉంటూ ఉంటుంది. అండ్ దీన్ని అడ్వాన్స్ స్టేజెస్‌లో స్కిన్‌లో చేంజెస్ వల్ల అల్సర్స్ కానీ, లేదా వేరే కాంప్లికేషన్స్ కానీ లైక్ సెల్యులైటిస్ అవ్వచ్చు.